ఖమ్మం చెరువుని 500 సంవత్సరాల క్రిందట 10,000 ఎకరాల్లో నిర్మించింది సార్. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చెరువు సార్ ఈ ఖమ్మం చెరువు. ఈ ఖమ్మం చెరువుని తమరు మాకు ఎమ్మెల్యేలు మంత్రుల మీటింగ్ లో అధికారులకు చెప్పారు పర్యాటక కేంద్రం చేయమని చెప్పి సార్. పర్యాటక కేంద్రంగా చేసి ఒక 9 కోట్ల నిధులు ఇచ్చినట్టయితే దానికి కావలసిన డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి సార్ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. అలాగే సార్ మా ప్రాంతంలో సైనికులు మాజీ సైనికులు వేలాదిగా ఉన్నారు సార్. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సైనిక వెల్ఫేర్ రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మా యొక్క సైనికుల తరపున మిమ్మల్ని కోరడం జరుగుతుంది సార్. అలాగే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ మీరు రేపు నెల లోపల 2 నెలల లోపల 3 గ్యాపులకు నీరు ఇస్తా ఉన్నారు సార్. గడిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకబడినటువంటి ప్రాంత ప్రజలమైనటువంటి మమ్మల్ని మోసం చేశారు సార్. ఏ మాత్రం అక్కడ పని చేయకుండా జాతికి అంకితం చేశానని మమ్మల్ని మభ్యపెట్టారు. దానికి నిదర్శనంగా ఈ ప్రాంతం మొత్తం కూడా మీ నాయకత్వం పట్ల నమ్మకంతో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది సార్. దీనికి మిమ్మల్ని కోరుతున్నది వెలుగొండ సప్లై ఛానల్ ప్యాకేజ్ 4 పనులు ప్రారంభించినట్టయితే ఈ ప్రాంతంలో రైతాంగానికి సాగునీరు అందుతుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాను సార్. 5వది చిన్న కోరిక సార్, గిద్దలూరులో మాకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కానీ లేదు సార్. అది దీన్ని కూడా ఏర్పాటు చేసినట్టయితే వెనకబడిన ప్రాంతం, పేదవారు నివసించే ప్రాంతం చదువుకునేదానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారని నేను కోరుతా ఉన్నాను సార్. చిట్ట చివరిగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను సార్. ఈ ప్రాంతంలో ఈరోజు చదువుకునేటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతా ఉన్నారు సార్. తమరి దృష్టికి కూడా తీసుకొచ్చినప్పుడు అశోక్ ఈ ప్రాంతంలో మనము ఖచ్చితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దామనేటువంటి మీరు చెప్పిన మాటలు మా ప్రజలకు నేను చెప్పడం జరిగింది సార్. తప్పకుండా ఈ మార్కాపురం జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఈ గిద్దలూరుని మీరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందించినట్లయితే తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టయితే ఉపాధికి అవకాశాలు ఉంటాయని తమరికి నేను విన్నవించుకుంటూ సార్. చివరిగా కొమరోల్లో పిఎస్సి ఉంది, దాన్ని సిఎస్సి చేసినట్టయితే అది చివరి ప్రాంతం సార్. సిఎస్సి 30 పడకల ఆసుపత్రిగా చేసినట్టయితే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందని కోరుతూ మరి ఒక్కసారి మీకు చెప్తా ఉన్నాం సార్. ఈ నియోజకవర్గ ప్రజలు మీ నాయకత్వం పట్ల సంపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి మీ ద్వారానే సాధ్యమని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ధన్యవాదాలండి. తర్వాత ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. మన వెలుగొండ ప్రదాత అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళతో ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉన్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక నుంచి ఉన్న మంత్రివర్యులకు, కలెక్టర్ గారికి, గౌరవ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, ఇక బెనిఫిషరీస్ ఉన్నారు వాళ్ళకి, ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సభకు ఇచ్చేస్తున్న గిద్దలూరు సోదర సోదరీమణులందరికీ మాగుంట కుటుంబం తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు మీకు తెలుపుతూ ఉన్నాను. నేను ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు నాకు తెలిసినంత వరకు 48వ సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా ఇటువంటి ఆనందమైన రోజు ఎప్పుడు కూడా ఉండదని నేను చెప్తున్నాను. ఎందుకంటే నా వరకు నా రాజకీయంగా 30 సంవత్సరాలు ఈ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో ఉంటే ఎప్పుడు చూసినా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ అని చెప్పుకోవటమే తప్పక దానికి ఏ పార్టీలు ఉన్నా కూడా ఎవ్వరు కూడా ముందుకొచ్చి వారే శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు 30 సంవత్సరాల క్రితం. ఈ రోజు నేనే ప్రారంభిస్తానని ఘనంగా మనకి ఎన్నికల సమయంలో కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు 906 కోట్ల రూపాయలు
ఇక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ రైతు సోదరులకు ఇచ్చారని అంటే వారు 30 ఏళ్ల నుంచి ఉన్న కష్టాన్ని ఒక్క రోజులో తీర్చిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అనేది మీకందరికి చెప్పవలసిన విషయమే ఇది. ఈ రోజు గిద్దలూరు అభివృద్ధిలో అంటే వారు పాలుపంచుకునేదానికి ఇంకెక్కువ కార్యక్రమాలు చేసేదానికి మన అశోక్ రెడ్డి గారు కోరారు ఉన్నప్పుడు కూడా. సార్ మీరే చూశారున్నప్పుడు రైల్వే లైన్ అనేది కూడా ఇప్పుడే మనం మాట్లాడుకోవటం కూడా జరిగింది సార్. ఇది ఈ రైల్వే లైన్ అనేది మనకి 2 ఉన్నాయి లైన్లు, దానికి ఇంకో 2 లైన్లు కూడా వేసేదానికి మనం గుంటూరు నుంచి దోనకల్లు వరకు కూడా వారు గుంటకల్లు వరకు కూడా ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వటం అనేది ఎంతో సంతోషంగా భావిస్తున్నాం సార్. వారు మన అశోక్ రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా కంబం చెరువు అనేది చాలా ముఖ్యం సార్. మీరు ఇచ్చే ప్రాముఖ్యత అనేది టూరిజం ఇండస్ట్రీని చాలా డెవలప్ చేయాలని చెప్తున్నారు. అన్ని రకాల ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు 23 నెలల్లోనే 23 లక్షల కోట్ల పరిశ్రమలు తీసుకురావటం అంటే చాలా కష్టతరమైన సార్. అందుకు మీరు ఇచ్చినట్టు హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారనేది, దాదాపు 16 లక్షల ఉద్యోగాలు కూడా దీనికి అవకాశాలు కల్పించుకొని రావటం. అందులో దయచేసి సార్ గిద్దలూరు నియోజకవర్గం అనేది కూడా వెనుకబడిన వర్గం అనే నియోజకవర్గాన్ని ఉన్నది. దయచేసి మీరు ఆ పరిశ్రమలు కూడా ఇక్కడికి కూడా రప్పించేటట్టుంటే ఆనందంగా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతూ ఏ ఊరికి కూడా వలసలు పోవాల్సిన అవసరం లేదు. మనం ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా గిద్దలూరు వాళ్ళు కనపడతారు, మార్కాపురం వాళ్ళు కనపడతారు, కనిగిరి వాళ్ళు కనపడుతుంటారు. ఈ రోజు ముఖ్యమంత్రి వారి ఆలోచన ఏమిటంటే పరిశ్రమల స్థాపన అనేది కూడా ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా తీసుకురావాలనేది వారి ఆశయం. అది వారి ఆశయానికి చేదోడు వాదోడుగా అందరూ కూడా మనం వారిని ఆశీర్వదించాలన్నప్పుడు కూడా, ఎందుకేమిటంటే ఇంకా ఎక్కువ పనులు కూడా వారితో పాటు కూడా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా ముందుకెళుతూ చాలా చాలా కార్యక్రమాలు చేయటం అనేది మనం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ఈ రోజు సార్ మార్కాపురం జిల్లా అంటే మీరిచ్చిన వరప్రసాద్ని ఎన్నికల సమయంలో చెప్పారు, మార్కాపురం జిల్లా ఇస్తాను, వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాను. సార్ మార్కాపురం జిల్లాకి సార్ జిల్లా ఏర్పడిన తర్వాత హెడ్ క్వార్టర్స్ సార్, దానికి అన్ని హంగులు కావాలి కాబట్టి దయచేసి దానికి తగిన నిధులు కూడా మీరు కూడా రిలీజ్ చేస్తే కూడా బాగుంటుందని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదా? చాలా ధన్యత, అందరికి కూడా కృతజ్ఞత కూడా మీకు తెలుపుకుంటూ మీ సేవలైనా ఎప్పుడు కూడా మా గుంట కుటుంబం ఉంటుందనేది కూడా మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. ప్రతి అడుగు అభివృద్ధి వైపు, ప్రతి ఆలోచన భవిష్యత్ వైపు, అదే విజనరీ నాయకత్వం. భవిష్యత్తును కళ్ళలో నింపుకుని అభివృద్ధిని చేతల్లో మలుచుకుని ప్రజల ఆశలను అడుగులుగా చేసుకుని ముందుకు సాగుతున్న అవర్ విజనరీ లీడర్